అవుతుంది. కాబట్టి ఐ థింక్ హీ హాస్ టు రెక్టిఫై ఇట్. తను క్లారిఫికేషన్ ఇష్యూ చేయాలి. రైట్. మనతో పాటు క్రాంతి గారు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ క్రాంతి గారు. అంటే ఏంది ఎవరి ప్రయోజనాల్ని ఆశించి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు అంటే బీఆర్ఎస్కి కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది ఇట్లా అంటే ప్రభుత్వం మీద ఎంత తీవ్రత ఉందా అంటే చివరికి వ్యాపారస్తులు డబ్బులు ఖర్చు పెట్టైనా ఈ ప్రభుత్వాన్ని మార్చాలన్నంత తీవ్రంగా వ్యాపారస్తులు ఉన్నారు అని చెప్పడం ద్వారా ఇంటెన్సివ్ దాని యొక్క తీవ్రతని చెప్పాలనుకునే ప్రయత్నమా నిజంగా ఏమైనా ఇంటర్నల్గా అట్లాంటి ఏమైనా ఉందా? అసలు తను చెప్పాలనుకుని ఏంటంటే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పుడు కనుక ఎలక్షన్ వస్తే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పి ప్రతి సెక్షన్లు మాట్లాడుతున్నాయి, అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. సో దాంట్లో భాగంగా వీళ్ళు కూడా మాట్లాడినారు అనే రీతిగా అలా మాట్లాడి తప్పించి ఎక్కడ కూడా మీరు ప్రభుత్వాన్ని కూల్చండి మేము డబ్బులు ఇస్తామని చెప్పి ప్లే చేయండి మీరు 100%. ఆయన అట్లా మాట్లాడలేడు. ఎందుకంటే మేము పొద్దు నుంచి చాలాసేపు కలిసి ఉన్నాం. నేను కూడా ఏంది మాట్లాడేటప్పుడు ఇది మాట్లాడి చెప్పినాను. ఆయన మాటలు ఏంటంటే చాలామంది కలుస్తున్నారు. కలిసిన సందర్భంలో ఈ ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం అని ఒక మాట్లాడుతున్నారని మాట్లాడిన తప్పించి వేరే విషయం మాట్లాడలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాసిన వాళ్ళు దాన్ని వక్రీకరించి ప్రభుత్వాన్ని కూల్ చేస్తారు, బిల్డర్ అందరూ వచ్చి అందరూ వచ్చి ఏదైనా అంటే అట్లా ఆయన చెప్పింది అందరూ వచ్చి ఫైనాన్స్ చేస్తారు, ఈయన మీడియేట్ చేస్తారు అన్నట్టు దాన్ని రాయడం జరిగింది. అది కాదు. ఇప్పుడు సపోజ్ చూస్తాను, నేను ఒకరోజు క్యాబ్లో కూర్చున్నాను, క్యాబ్ డ్రైవర్ ఏదో మాట్లాడుకుంటూ అప్పుడు హైడ్రా టైంలో, ఇప్పుడు కాదు హైడ్రా కింద, హైడ్రా 4-5 నెలల కింద చూస్తుంటే సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా సారి మార్చారంటే అన్నాడు. ఎట్లా మారుస్తారా, డెమోక్రసీలో సాధ్యం కాదు అంటే మామూలు ప్రజల్లో కూడా ఈ ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ను ఆయన చెప్పిన తప్పించి మేము ప్రభుత్వాన్ని మారుస్తాము, ఇది మార్చే ఆలోచన మాకున్నది, ఫలానా ఆయన డబ్బులు ఇస్తాడు అనే ఆలోచన ఆయనకు లేదు, మా పార్టీకి లేదు. మేము మొన్న పోయినప్పుడు కేసీఆర్ చాలా క్లియర్ చెప్పిండు. బయట ఎవడో అట్లా కాదు కదా, మన పని మనం చేసుకోవాలి. వాళ్ళే కూలిపోతారు, వాళ్ళే పడిపోతారు. ప్రభుత్వాన్ని పొగుడుతూ మా బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా రేవంత్ రెడ్డి మనకి నియోజకవర్గ నిధులు ఎక్కువ ఇచ్చాడంటే దాంట్లో ఏదైనా కేసీఆర్ క్లాస్ బేక్ కానీ ఉల్టా మళ్ళీ ఇంకోటి ఏదో మాట్లాడిపోయి మళ్ళీ చేతులు కాల్చుకున్నాడు. ఎవరికి మరి ఆయన చెప్పిండు. నాకు తెలిసిన సమాచారం అయితే ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా నిధులు ఇస్తలేరు. ఎన్ఆర్ఈఎస్ నిధులు అయితే మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులకే పెట్టుకుంటున్నారు. ఆ విషయం కూడా చెప్పిండు. నేను అన్నాను ఎక్కడ ఇస్తున్నా మీ మంత్రి మీ నియోజకవర్గ మంత్రి సార్, మరి అది కూడా తప్పే కావచ్చు కదా, అది చెప్తున్నాను. ఆయన అది కూడా చెప్పిండు. ఆయన లేదా పైసలు ఇస్తలేడు, మొత్తం ఆయనే పెట్టుకుంటుండు, మేము అడగంగా ఇచ్చినని అంటూ తప్పించి ఉద్దేశపూర్వకంగా అది కూడా క్లియర్గా వచ్చింది. గౌరీ గారు మీరు కూడా చూసుంటారు. అంటే మా బీఆర్ఎస్ సర్కార్ కన్నా మాకు వచ్చినాయని స్కిల్ యూనివర్సిటీ ఇస్తా అన్నారనో మరి ఏమందుకన్నాడో ఏ కాంట్రాస్ట్ అన్నారో అన్నదైతే వాస్తవం. మళ్ళీ దాని తర్వాత సరే దాన్ని సరి చేసుకోవడానికి ఇంకో కామెంట్ చేసే ప్రయత్నం చేశారా అంటే పదే ఈయన మాటలనే ఎందుకు ఉండొచ్చు కదా, మరి కావాలని ఈయన మీద మీరు చెప్పాలి. ఎందుకు ప్రభాకర్ రెడ్డి ఉన్నాయి ఇక్కడ, ఫస్ట్ కలిసిన దాంట్లో ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, సీఎం కలిసిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ. తర్వాత మొన్న వాళ్ళ కొడుకో కూతురుతో పెళ్లి కాదురారు. బహుశా మరి ఈ కాంటెస్ట్ లో ఆయన అటు ఇటు తనకలాడుతుండేమో, మరి ఏమైనా ఉందా మీరు చెప్పాలి. పార్టీలో అట్లాంటిది ఏముండదు. మా పార్టీలు అందరూ క్లారిటీతో ఉన్నారు. ఎవ్వరు కూడా ఎటు పోయే పరిస్థితి ఉండదు. ప్లస్ ఈ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఉద్దేశం కూడా ఎవరికి లేదు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ ఉద్దేశంతో మాట్లాడలేరు. పొద్దున మేము అడిగినాము, ఏమన్నప్పుడు మనకెందుకు ఇస్తాడు కానీ వాళ్ళు చెప్పిన మాటలని చెప్పినాను అంతే తప్పించి అంటే వాళ్ళు వచ్చి ఫీల్ అవుతున్నారు, మా దగ్గర వచ్చి ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ వస్తే కనుక మేము వ్యతిరేకంగా ఓటేస్తాం, మేము ఓడగొడతాం అని ప్రజలు చెప్తున్నది. దాన్ని చెప్పి తప్పించి